హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. ఇందిరమ్మకి సంబంధించి లీస్ట్ ఎందుకు రిలీజ్ లేట్ అవుతుంది ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే తెలిసిన వాళ్ళకి కూడా వీడియో షేర్ చేయండి. ఇక్కడ చూసుకుందాం, 90% వెరిఫికేషన్ పూర్తి. జిల్లాలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధాల వెరిఫికేషన్ దాదాపు 90% పూర్తయింది. త్వరలోనే మొత్తం పూర్తవుతుంది. సర్వే అయిపోగానే గుర్తించిన అర్హుల జాబితాను కలెక్టర్ ద్వారా ఇన్ఛార్జ్ మంత్రికి పంపితే వారు జాబితా పరిశీలించి ఇళ్ల మంజూరుకు ఆమోదం తెలుపుతారు. ఈ నెలలోనే ఇళ్ల మంజూరు అయ్యే అవకాశం అయితే ఉంది. మాణిక్యం హౌసింగ్ పీడీ ఇక్కడ చూసుకోవచ్చు, ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి 90% సర్వే అయితే పూర్తయిపోయిందంట. ఇది వచ్చేసి మనకు ఈ నెలలోనే ఇల్లు మంజూరు చేసే అవకాశం ఉన్నట్టు హౌసింగ్ పీడీ గారు అయితే, మాణిక్యం గారు అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకుందాం, లబ్ధిదారుల ఖాతాలోకి ఇందిరమ్మ ఫండ్స్ 47 మందికి 1,00,000 చొప్పున జమ. కొనసాగుతున్న రెండో విడత వెరిఫికేషన్. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ఇందిరమ్మ ఇల్లు లీస్ట్ లేట్ కావడానికి కారణం ఇది ఒకటే. రెండో విడత వెరిఫికేషన్ వచ్చేసి స్లోగా నడుస్తుంది. ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో సర్వే పూర్తయినప్పటికీ కూడా ఈ లీస్ట్ ఎందుకు రిలీజ్ చేస్తలేరు అంటే, మొత్తం ఎట్ ఏ టైం అంతా రిలీజ్, ఎందుకంటే దాదాపు వాళ్ళు కూడా ఒక 36 లక్షలకు 30 లక్షల దాకా అర్హులు ఉన్నారు అని చెప్పేసి L1 L2 అని చెప్పేసి మన ఆల్రెడీ ప్రకటించారు. వివరాలకు వెళ్ళిపోయి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారికి మొదటి విడత డబ్బులు మండలానికి ఒక చొప్పున 21 పల్లె గ్రామంలో 1,339 ఇండ్లు మంజూరయ్యాయి. వాటిలో 350 ఇండ్ల నిర్మాణం గ్రౌండింగ్ అయింది. అందులో 80 ఇండ్లు బేస్మెంట్ వరకు పూర్తయి ఇప్పటి వరకు 47 మంది లబ్ధిదారుల ఖాతాలో 1,00,000 చొప్పున జమ అయ్యాయి. ఇక్కడ చూసుకోవచ్చు, రెండో లబ్ధిదారుల గుర్తింపునకు సర్వే. ఎందుకంటే చాలా మంది క్లియర్ గా చూడాలనే ఉద్దేశంతో ఇక్కడ మార్క్ చేసి మరీ చూపెడుతున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, లబ్ధిదారుల గుర్తింపునకు సర్వే. రెండో విడతలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కానున్నాయి. మొదటి విడతలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన గ్రామాలు మినహా మిగతా గ్రామాల పట్టణాల్లో ఇళ్ల మంజూరు చేయనున్నారు. అంటే మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే, ఏదైతే రెండో విడత ఉందో ఇది వచ్చేసి పైలట్ ప్రాజెక్ట్ కాకుండా, అంటే జనవరి 26వ తారీఖు ఎవరికైతే మంజూరు పత్రాలు పంపించారో వారికి కాకుండా మిగతా గ్రామాలు ఏవైతే ఉన్నాయో, అలాగే పట్టణాలు ఏవైతే ఉన్నాయో వాటి ఇళ్లకు మంజూరు చేయనున్నారు. ఈ మేరకు ప్రజాపాలన వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అర్హుల గుర్తింపు కోసం గ్రామాల పట్టణాల్లో వెరిఫికేషన్ నడుస్తుంది. ఇందిరమ్మ కమిటీల ప్రతిపాదనల మేరకు గెజిటెడ్ ఆఫీసర్ల హోదా అధికారులు గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో దరఖాస్తులకు ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం గైడ్లైన్స్ ప్రకారం సొంత ఇల్లు లేని నిరుపేదలను అయితే గుర్తిస్తున్నారు. ఇప్పుడు చూసుకుందాం, మన గ్రేటర్ హైదరాబాద్ లో అయితే సర్వే కూడా కావట్లేదు. అంటే ఇంకా టైం అనేది పట్టొచ్చు అని చెప్పేసి మనం అయితే అనుకోవాలి. ఎందుకంటే లిస్టుకు సంబంధించి ఆల్రెడీ రెడీ అయిన లిస్ట్ నుంచి కూడా మళ్ళీ రీసర్వే చేయాలంటే టైం పడుతుంది. మరి గ్రేటర్ హైదరాబాద్ ఈ 10వ తారీఖున మరి లిస్ట్ రిలీజ్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఇక్కడ చూసుకుందాం, 16 మోడల్ ఇళ్ల నిర్మాణం. జిల్లాలో 16 చోట్ల మోడల్ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో వీటిని నిర్మిస్తాం. వాటి 4 చోట్ల స్లాబ్ పూర్తి కాగా 5 చోట్ల రూఫ్ ఫ్లోర్లు ఉన్నాయి. మరో 3 బేస్మెంట్ స్థాయిలు ఉన్నాయి. 5 లక్షల వ్యయంతో ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మోడల్ నిర్మాణం అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్న వార్డులు ఏవైతే ఉన్నాయో, వార్డులు కావచ్చు, మున్సిపల్ కావచ్చు, గ్రామాలు అయితే ఏవైతే ఉన్నాయో, మనకు ఏదైతే ఈ కులగణన సర్వే ఆధారంగా ఎవరైతే ఉన్నారో దానికి, అలాగే వీళ్ళు ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన ఎలా అప్లై చేసుకున్నారో వీటన్నిటిని టాలీ చేసి మళ్ళీ ఒకసారి వార్డు సభల ద్వారా ఈ అధికారులు అయితే సర్వే అయితే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే పూర్తయిన తర్వాతనే లిస్ట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎందుకంటే ఏ ఒక్క అనర్హుడికి ఇల్లు రావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే రీసర్వే అంటూ కాలం అయితే గడుపుతుందని మనం చూసుకోవచ్చు. చాలా రోజుల నుంచి ఇవాళ రేపు అనుకుంటూ ఈ చెప్పడమే తప్ప మనకైతే ఎలాంటి లీస్ట్ అయితే రావట్లేదు. మనకైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు L1 L2 ఏదైతే మీకు స్టార్టర్ చూపెడుతుందో అందులో ఉంటే మాత్రం 100% అయితే లీస్ట్ లో పేరు వస్తుందండి. మీకు ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు అవుతుంది. ఇదే గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించిన గతం నుంచి చెప్తున్నాను, ఎందుకంటే నాకున్న అనుభవం. ఎందుకంటే నేను చాలా వరకు లీస్ట్ అయితే చూశాను. ఆ లిస్టులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ L1 L2 ఎవరికైతే చూపెడుతుందో అవే నేమ్స్ మనకు వాళ్ళు లిస్ట్ ఏదైతే రిలీజ్ చేస్తారో అందులో అయితే ఉంది. మరొకసారి ఏంటంటే, రీవెరిఫికేషన్ ఎందుకు చేస్తున్నారంటే, ఇంకెవరైనా అనర్హులు వెళ్తే ప్రభుత్వం కూడా కొంచెం అప్లికేషన్ తగ్గుతాయనే ఉద్దేశంతో, అలాగే ఖచ్చితంగా అర్హులకే ఇవ్వాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి కొంచెం లేట్ అనేది అవుతుంది. చూద్దాం మరి ఎప్పటికి ఇది ఏమవుతుంది అనేది మరొక వీడియో ద్వారా ముందుకైతే వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.